మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊరు వదిలి జీవన ఉపాధి కోసం పట్నం చేరింది. ఒక పాడుబడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పుట్టపోసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకని ఆమె దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులను తెచ్చుకుంది. చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశంలో వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగుమీద కూర్చొని వాటిని అమ్ముకోవాలనుకుంది. ఒక రాత్రివేళ పక్కి ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కూసి ఊరుకుంది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారబోతుందేమోనని అనుకొని నడుము బిగించి పిండి రుబ్బి పెట్టుకుంది. పెరట్లో పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట చేసి మూకుడులో బూరెలు వేయించసాగింది. దోరగా వేసిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏవమ్మా, కొత్తగా మొదలు పెట్టావా వ్యాపారం అంటూ ఒక ముసలాయన మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడి వేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలను పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరో 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలను తినేశారు. గారెలు వేసే ముందు మరి 4 వచ్చారు. అందరూ కలిసి గారెల్ని తినేశారు. మంచి వ్యాపారం మొదలుపెట్టావమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి. రోజు ఈ వేళ నిద్ర పట్టక అవస్థలు పడుతున్నాం. ఏదో కాలక్షేపానికి తినిపోతాం అన్నారు వాళ్ళు. అందరూ ముసలివాళ్లే, ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. ఒక పంగనామాల అతను మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యు, ఈ సంగతి 4గురికి చెప్పకు సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకు బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకా మాత్రం తెలియదా? అలాగే చేస్తాను అన్నదామె ఆ నామాల అతనితో. గారెలు బూరెలు తిన్నవారంతా ఎవరి చేతికి వచ్చిన డబ్బు వారు మంగమ్మకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటే ఆమె అనుకున్న దానికి 10ంతలు ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నదని సంతోషించింది. తర్వాత కొంతసేపటికి గాని తూర్పు తెల్లారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉంటానని మంగమ్మ గ్రహించింది. రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకుంది. మరునాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్లను కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడికూర చేసింది. కిందటి రోజు కింద వచ్చిన వారందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయం వచ్చింది. అలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా కొనసాగవచ్చింది. మంగమ్మ ఇంటి వెనుక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తుంది. అది ఎక్కడి నుంచో వస్తుందని చూడడానికి తన ఇంటి డాబా మీదికి వెళ్ళాడు. ఒక పెరట్లో మంగమ్మ ఒంటరిగా కూర్చొని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయారు. మంగమ్మ అందరికీ వడ్డించి వాల్చింది. డబ్బు పుచ్చుకుంది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకుంది. అంత డబ్బు ఒకేసారి చూడగానే కోమటికి కళ్ళు చెదిరిపోయాయి. ఒక్క రోజుకి ఇంత డబ్బా? ఈ మొగడు చచ్చిన ముండ పని బాగుంది. నీచు తినకూడదు. వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించుకుపోతున్నారు అని కోమటి అసూయంగా అనుకున్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమివేస్తే దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మరునాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగుపరుచుకొని పడుకొని ఉన్న మంగమ్మ కోమటికేసి చూసి లేచి కూర్చుంది. కోమటి వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలా ఉన్నావు, నీకిదేం కర్మ అన్నాడు జాలిపడుతున్నట్లుగా. ఆ మాటలకు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమటికేసి అయోమయంగా భయంగానూ చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రి చూపులు వచ్చేశాయి. అవును మరి, పిశాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికి మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది పిశాచాల గాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్లకు నువ్వు కోరినవన్నీ వడ్డీ పెట్టడం లేదు అన్నాడు కోమటి. కోమటి మాటలు అర్థం అయింది మంగమ్మకు. ఇది మరీ బాగుంది. పెద్ద మనుషులు అడిగారు, చేసి పెట్టాను అన్నది ఆమె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకొని తిని చివరకు ఆ పిశాచాలు అన్నీ
కాల్చుకొని నిన్నే కాల్చుకొని తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్తున్నాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాటలు విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేసేదై అన్ని పిశాచాల అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండిన ముసలి దాన్ని చివరకు పిశాచాలే కాల్చుకొని తినేశాయి. ముందే జాగ్రత్త పడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను అడలుగొట్టించాడు. మంగమ్మ అప్పటికప్పుడు ముల్లే సర్దుకొని మరో ఊరికి పోతున్నా అని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషించి తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనుక వర్షం కురుస్తుంది అని చెప్పాడు. ఆమె, నేను కూర్చోను, ఆ మంగమ్మ దేవాంతకురాలు, అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు, వేళకు తిరిగి వచ్చిందో ఏదో గొడవ చేస్తుంది, కావాలంటే నువ్వే కూర్చో, చూస్తూ ఉండు, ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అంది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వారందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకొని పోయింది, మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తాను కదా అన్నాడు కోమటి. బూరెలు మొదట వాయి తీశాడు. బూరెలు చూసి వాళ్ళు మొహాలు చిట్లించుకున్నారు. ఈసారి ఇవి చేస్తే చేశావు గాని రేపటి నుంచి కోడి మాంసం, గొర్రె మాంసం చెయ్యు అన్నారు. పెళ్ళం చెప్పినట్టుగా మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతూ కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చాటున మోసం చేసి పోయినా దిక్కులేదు అని వాళ్లతో అన్నాడు. ఈ మాట వినగానే ముసలి వాళ్ళ కళ్ళల్లో చింత నిప్పులు మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే గాని మమ్మల్ని తిననీయవుగా, ఎంతటి ధైర్యం, చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసిపెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకొని తినేస్తాము, తప్పించుకోవాలని చూసినా నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒకేసారి మాయమయ్యారు. కోమటి అది మొదలుకొని ఆదాయం చిల్లిగవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు, కానీ ఆమె తిరిగి రాలేదు.